ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ది దగా డిఎస్సీ, చంద్రబాబుది మెగా డిఎస్సీ. టీడీపీ అంటే డిఎస్సీ, డిఎస్సీ అంటే టీడీపీ. ఇది పరిపాలన అంటే. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు. ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన నగదు గోల్మాల్ అవస్థలు పడుతున్న ఖాతాదారులు ఎస్పీ ముందు ఆవేదన. మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీర్ల డే. పలువురు ఇంజనీర్లను సన్మానించిన చైర్మన్ రఫాని. చిలకలూరిపేట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా. రైతు బజార్లో అవకతవకలు జరిగితే సహించేది లేదు. ఎస్టేట్ అధికారిని హెచ్చరించిన చైర్మన్ కరీముల్లా. టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కంచెల శ్రీనివాసరావుకు దక్కిన ప్రజా సేవరత్న అవార్డు అందించిన జై జై సాయి ట్రస్ట్. పట్టణంలో వాహనాలను తనిఖీ చేసిన అర్బన్ పోలీసు బృందం. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పీఎం నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు. సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యులు. ఏటా మెగా డిఎస్సీ అమలు చేస్తానని చెప్పిన జగన్ 5 ఏళ్లు అధికారంలో ఉండి దగా డిఎస్సీ అమలు చేశాడని, రాష్ట్ర యువతను వంచించి వారి కలలను భగ్నం చేశాడని, వారి జీవితాలను గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యానికి బానిసల్ని చేసి రాష్ట్ర ప్రగతికే ప్రతిబంధకుడిగా మారాడని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. యువత శక్తియుక్తుల్ని నిర్వీర్యం చేసి దేశ ఆర్థికాభివృద్ధికి అడ్డుపడ్డాడని తెలిపారు. సిపిఎస్, పిఆర్సీ అమలుపై తనను ప్రశ్నించారన్న అక్కస్తో జగన్ ఉపాధ్యాయులపై కక్ష కట్టి వారితో చేయకూడని పనులు చేయించాడన్నారు. వారు తనకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న దురుద్దేశంతో చివరకు ఎన్నికల విధుల నుంచి తప్పించడానికి కుట్రలు పన్నాడని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మరో ఘనత సాధించిందని, టీడీపీ అంటే డిఎస్సీ, డిఎస్సీ అంటే టీడీపీ అని మరోసారి నిరూపితమైందని హర్షం వ్యక్తం చేశారు. 2014-19లో 18,000 పోస్టులతో డిఎస్సీ అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం నేడు 16,347 పోస్టులతో మెగా డిఎస్సీకి కార్యరూపం దాల్చిందన్నారు. 1994 నుంచి నేటి వరకు టీడీపీ హయాంలోనే రాష్ట్రంలో 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ కావడం చారిత్రాత్మక మైలురాయి అని చెప్పాలన్నారు. పాఠశాలలకు రంగులు వేయడం కాదని భావి భారత పౌరులైన చిన్నారుల ప్రతిభ బాటవాలను పెంపొందించడం అనే సత్యాన్ని లోకేష్ అక్షరాల నిజం చేశారన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతిని పురస్కరించుకుని చిలకలూరిపేటలో 58వ ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్ సిఎల్ఈఎస్ఏ ఏపీ చిలకలూరిపేట మున్సిపల్ ఆవరణలో నిర్వహించింది. ఈ వేడుకలకు సిఎల్ఈఎస్ఏ ఏపీ స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మసాని కమలాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ మహానేత సర్ విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహర్రావు, చైర్మన్ షేక్ రఫానీ, టీపీఎస్ వెంకటేశ్వరరావు, టీపీబీఓలు రాజేష్ చౌదరి, ఖాదర్, చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు డేవిడ్ కృపాదానం, శ్యామప్రసాద్, చంద్రకుమార్, శ్రీనివాస్, జబ్బార్, ఫిరోజ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మీరందరూ కూడా మున్సిపాలిటీలో మరి ఇంజనీర్స్గా వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మాట్లాడిన మాటల్లో ఆ రోజుల్లో టెక్నాలజీ ఉండేది కాదు, కానీ అద్భుతంగా పనిచేసి భారతదేశానికే కాకుండా వాళ్ళకు కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఈరోజు మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఇంజనీర్లు అయ్యారు. దీంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. అంటే మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీరు ఏదైతే మీకు అప్పగించిన పని ప్రావీణ్యం చూపించి చేస్తారో వాళ్ళందరూ కూడా మంచి పేరు వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనదే ఉంది, మన జీతం వచ్చింది అని అనుకుంటే అదేవిధంగా సాగిద్దాం జీవితం. అలా కాకుండా మనం జీతం తీసుకుంటున్నాం, మనం చేయాలి, ఈ చిలకలూరిపేటకి మనం చేయాల్సిన బాధ్యత ఉంది
అని మీరు ఎప్పుడైతే పనిచేస్తారో మీకు విలువ పెరిగిద్ది, పట్టణానికి అన్ని వసతులు ఏర్పడతాయి. ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ చక్కగా పనిచేస్తారని, మరి రాబోయే రోజుల్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు. చిలకలూరిపేట రైతు బజార్ ను ఆకస్మికంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా పరిశీలించారు. యార్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పట్టణంలో పలు ప్రాంతాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా పర్యటించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు యార్డు చైర్మన్ కరీముల్లా సూచించారు. అదే తరహాలో నేడు రైతు బజార్ను పరిశీలించి అక్కడ నెలకొని ఉన్న సమస్యలపై ఎస్టేట్ అధికారిని మార్కెట్ యార్డు చైర్మన్ కరీముల్లా అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతు బజార్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిత్యం అధికారులు పర్యావరణ తప్పనిసరిగా ఉండాలని ఇక చైర్మన్ కరీముల్లా సూచనలు జారీ చేశారు. రైతు బజార్లో వ్యాపారం చేసుకునే రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా చూడాలని కోరారు. రైతు బజార్లో షాపులు ఖాళీలు లేకుండా వ్యాపారులకు అద్దెకి ఇవ్వాలని, కూరగాయల రేట్లు ప్రతిరోజు రేట్ల పట్టికలో నమోదు చేయాలని తెలిపారు. ఉల్లిపాయలు, టమోటాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా సూచించారు. దాంట్లోనే పెట్టచ్చు, రోడ్డు మీద కస్టమర్లు ఇస్తుంటే వాళ్ళు మీరు కూడా మళ్ళీ లేకపోవడం ఆటో రావాలి. ఇక్కడ ఎంత ఇప్పుడు ఆటో లోపల ఆటో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరుతూ చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మండల తహసీల్దార్ షేక్ హుస్సేన్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఏఐటీయూసీ నాయకులు కామ్రేడ్ పేలూరి రామారావు మాట్లాడుతూ జీవనోపాధి కోసం నిరంతరం కష్టపడుతూ కుటుంబం కోసం ఆటో డ్రైవర్లుగా మారి నిరంతరం శ్రమిస్తున్న ఆటో కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం కృష్ణ, గణేష్ రెడ్డి, బెల్లంకొండ మణికొంట, గోవింద్, వేగాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామానికి చెందిన రైతులకు వాడరేవు పిడుగురాల రహదారి కోసం భూములు తీసుకుని పరిహారం చెల్లించడంలో అధికారులు జాప్యం చేయడంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కలిశారు. రైతులను వెంట పెట్టుకుని నర్సారావుపేట ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయల వద్దకు తీసుకుని వెళ్లి సమస్యను వివరించడం జరిగింది. వెంటనే స్పందించి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఎంపీ ఫోన్ చేసి తగు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రైతులను కలెక్టర్ కార్యాలయానికి పిలిచి వీలున్నంత త్వరగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ లో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులు జిల్లా ఎస్పీని కలిశారు. ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన గోల్మాల్లో భారీగా ఖాతాదారులు వచ్చి నష్టపోయారు. దీంతో మేనేజర్ ను ఖాతాదారులు గట్టిగా అడగగా సరైన సమాధానం రాకపోవడంతో వారంతా ఎస్పీని ఆశ్రయించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును తమకు ఇప్పించాలని ఎస్పీ ముందు వాపోయారు. ఇక చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ కరీమున్ 30/6/2021 తేదీన చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ నందు 76.80 గ్రాముల బంగారంను గోల్డ్ లోన్ కింద 1,90,000 రూపాయలు తీసుకున్నట్లు, ఆ సమయంలో బ్యాంకులో పనిచేసే హరీష్ అనే వ్యక్తి బంగారం మీద 0% వడ్డీని అని నమ్మబలికి బంగారం పెట్టించినట్లు పేర్కొన్నారు. అయితే ఒక నెల క్రితం ఫిర్యాది బ్యాంకుకు వెళ్లి డబ్బు కట్టి బంగారం తీసుకుందామని వెళ్లి అడగ్గా మీ బంగారం 30/5/2022 తేదీన తీసినట్లుగా ఉందని మేనేజర్ చెప్పగా ఫిర్యాది మా ప్రమేయం లేకుండా ఎవరు ఎలా తీస్తారని గట్టిగా మాట్లాడినట్లు, అప్పుడు మేనేజర్ లెడ్జర్ బుక్ తెప్పించి సంతకం తనిఖీ చేయగా ఆ సంతకం ఫిర్యాదిది కాదని తేలింది. మరలా 5 రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్లి అడగ్గా బ్యాంకు మేనేజర్ మేము చేసేది ఏమీ లేదని, మీకు చేతనైంది చేసుకోమని దురుసుగా సమాధానం చెప్పినందుకు గాను తనకు న్యాయం చేయవలసిందిగా బాధితురాలు కరీమున్ ఎస్పీని కలిసి ఆర్జీ ఇచ్చారు. నగదు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో వేంచేసి ఉన్న దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజాసేవ రత్న అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
దీనిలో భాగంగా పట్టణంలోని పలువురు ప్రముఖులకు ప్రజాసేవరత్న అవార్డులను ఆ ట్రస్ట్ చైర్మన్ బాలాజీ అందించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాల్లో విశేష సేవలు అందించిన కంచెల శ్రీనివాసరావుకు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజాసేవరత్న అవార్డు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తసాయి అన్నదాన సమాజం ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు వృద్ధులకు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉండడం ద్వారా బాలాజీ చేస్తున్న సేవలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. సాయి ట్రస్ట్ వారు గత 15 సంవత్సరాలు పెట్టి ప్రజల్లో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. వారు ప్రజాసేవా రత్న అనే బిరుదు నాకు ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆ బాబా గారి కృపా కటాక్షాలతోటి నాకు ఈ అవార్డు ప్రధానోత్సవం చేసిన జై జై సాయి ట్రస్టు అధినేత బాలాజీ గారికి ప్రత్యేకగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బాలాజీ గారు నిర్వహించాలని మనస వాచ కర్మన కోరుకుంటూ నాకు ఈ అవకాశం అవార్డు ఇచ్చినందుకు బాలాజీ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జై జై సాయి ట్రస్ట్ వారి సభ్యులందరికీ కూడా ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి నిన్న ఘనంగా పట్టణంలో శ్రీ సాయి ప్రజాసేవారత్న సేవా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మరి మన ఆర్టీసీలో ఈ మొన్నటిదాకా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారి సహాయ సహకారాలతో నేత్ర వైద్య క్యాంపులు, ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన కంచెర్ల శ్రీనివాసరావు గారిని మరి నిన్న ప్రజాసేవ రత్న పురస్కారంతో సత్కరించవలసింది. ఆ కారణంగా వారు మరి వేరే పని నుండి వెళ్ళవలసి వచ్చింది. దానికి కాను ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వారిని ప్రత్యేకంగా సత్కరించి వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి మరి అందరికీ ప్రియతమ నాయకుడుగా తల్లో నాలుగులుగా ఉంటూ మా కంచెర్ల శ్రీను అనే పదంతో అందరికీ మరి నాలుగులాగా ఉంటున్న అతనికి మాకు అవార్డు ఇవ్వడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో కొన్ని వందల మందికి మరి పుల్లారావు గారి సహాయ సహకారాలతో కంటి చూపు ప్రసాదించడం, అట్లానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందుండి తను వాయిస్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలు తను చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. అందుకనే మా ట్రస్ట్ తరఫున వారిని ఆ బాబా యొక్క ఆశీర్వాదంతో షిరిడి నుంచి వచ్చిన సాల్వాతో అలాగనే ఆ ఫ్రేమ్స్తో వాటిని మరి షీల్డ్తో సత్కరించడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని నర్సారావుపేట సెంటర్లో అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాలు, అర్బన్ సిఐ రమేష్ సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ హజరత్తయ్య మాట్లాడుతూ వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించామని, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించినట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని స్వస్థ నారీ సశక్తు పరివార అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ జతిన్ దేవ్, డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు అన్నారు. సాంబశివ సాగర్ పార్కు నందు, అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఈ వైద్య శిబిరాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించనున్నారు. పేద ప్రజలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి.
నా పేరు డాక్టర్ జతిన్. సార్ డాక్టర్ సాయి కిరణ్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మెడికల్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తున్నాము. రేపు అనగా సెప్టెంబర్ 17వ తారీఖు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేశారు. స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అని ప్రోగ్రాం కింద ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం మెడికల్ క్యాంప్స్ రేపు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 అనగా గాంధీ జయంతి వరకు మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయండి. దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ సార్ ఆదేశాల మేరకు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో సుగాలి కాలనీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు, మహిళల వరకు మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మనకి ఆల్ డిపార్ట్మెంట్స్ రేపు ఇక్కడ అందుబాటులో ఉంటారు. రేపు దీన్ని 9 గంటలకి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు క్యాంపుని ఇనాగ్రేట్ చేస్తారు. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చిలకలూరిపేట సిఆర్ క్లబ్ ఆవరణలో న్యూ షావలిన్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత మాస్టర్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు పలు రకాల జాతీయ స్థాయి మార్షల్ అవార్డ్స్ ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని కొలువురు ప్రముఖులు అభినందించారు. అకాడమీ పట్టణంలోనే ప్రథమ స్థానంలో ఉందని పలువురు వ్యక్తులు అభివర్ణించారు. నేటి విద్యార్థులకు ఈ న్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఒక సంకల్పంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో ఉపయోగమన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది మాస్టర్స్ కు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నారు. స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగిన క్రీడా పోటీల్లో త్రోబాల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. అండర్ 14 బాలికల విభాగంలో ప్రథమ బహుమతిని, అండర్ 17 బాలికల విభాగంలో ద్వితీయ బహుమతిని, అండర్ 17 మరియు 14 బాలుర జట్లు ద్వితీయ స్థానాన్ని మన రాష్ట్ర విద్యార్థులు బహుమతిని గెలుచుకున్నారని స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ గురునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా యార్కర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో కల్పతరువు చిట్స్ డైరెక్టర్ లంకా ఆదినారాయణ రెడ్డి, యార్కర్ క్లబ్ డైరెక్టర్ లంకా మహేష్ రెడ్డి, యలమందయ్య పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని, పట్టుదల, క్రమశిక్షణను కూడా నేర్చుకోవాలని, చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ చైర్మన్ పి ప్రవీణ్, జాయింట్ సెక్రటరీ బొంతా కృపారావు, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నల దాసు, సుధారాణి, అజిత, శ్యామ్, ఫణీంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రైవేటు స్కూల్స్ నుంచి వివిధ వ్యాయామ ఉపాధ్యాయులు వ్యాయామలో ఎవరైతే విద్యార్థులు ఆసక్తికరంగా ఉన్న వాళ్ళని క్రికెట్, త్రోబాల్ వాళ్ళని మంచి విద్యార్థులుగా తయారు చేసి ఇటీవల హైదరాబాద్ సౌత్ జోన్లో రంగారెడ్డి జిల్లా పుత్తూరులో అక్కడ ఆటల పోటీలు జరిగినాయి. వాటిల్లో ఇక్కడ నుండి గురుమూర్తి మాస్టర్ గారు, వారి బృందం వ్యాయామ ఉపాధ్యాయులు ఈ విద్యార్థులను తయారు చేసుకొని విజయోత్సవాలతో చిలకలూరుపేట వచ్చారు. వారు క్రికెట్ నందును, త్రోబాల్లో బాలబాలికలు చక్కగా ఆడి ఈ చిలకలూరుపేట పేరుని నిలబెట్టుకొచ్చినందుకు ఈ విద్యార్థులందరికీ కూడా అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ వ్యాయామంలో కీర్తించబడ్డ బిడ్డలందరం కూడా మరి వాళ్ళు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు ఈ విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మరి ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల్లో నైపుణ్యతని ముందుకు తీసుకొని వాళ్ళని తయారు చేసినందుకు ఆ ఉపాధ్యాయులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా వివిధ రంగాల్లో కూడా వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేయాలని చెప్పేసి ఈ ఉపాధ్యాయుల ద్వారా మిగిలిన ఉపాధ్యాయులకు కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త. తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద రుణాలు అందిస్తోంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు 10,000 నుంచి 1,00,000 వరకు తక్కువ వడ్డీకే రుణం మంజూరు కానుంది.
శ్రీనిధి బ్యాంకు ద్వారా ఇచ్చే ఈ రుణాన్ని విద్యావసరాలకు వినియోగించవచ్చు. రుణాన్ని 24-36 నెలల వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.